కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధికి యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ ప్రభాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని, అయితే చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారని డాక్టర్ ప్రభాకర్ చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు. నరాల్లో పేరుకుపోయిన రక్తంగడ్డలను తొలగించే చికిత్స యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉందని ఆయన వివరించారు. వరంగల్ రంగశైపెట్ట చెంది సిర్రా సరోజన అనే మహిళకు కాళ్ల నరాల్లో రక్తంగడ్డకట్టే వ్యాధికి శస్త్రచికిత్స చేసి ఆమెను పూర్తి ఆరోగ్యంగా కాపాడగలిగామని డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. యశోద ఆసుపత్రి ఇప్పటికీ 30కి పైగా ఇలాంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు. అక్కడ బ్లడ్ క్లాట్ అయినప్పటికీ లైఫ్ రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఈ క్లాట్స్ అనేది పైకి వెళ్ళిందంటే మనకి లంగ్స్లో సడన్గా అటాక్ వచ్చి అక్యూట్ పల్మనరీ ఎంబోలిజం ఉంటుంది. అట్లా వచ్చిందంటే సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి ఐడెంటిఫై చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ కాపాడగలుగుతుంది. ఇలానే ఈ పేషెంట్ 68 years సడన్గా కాలు వాపు వచ్చి నడవలేకుండా కాలు టైట్ అయిపోయింది, ఆయిలాగా స్టోన్ లాగా క్లాట్ అయిపోయి మూమెంట్ రాకుండా మనకి వచ్చారు. స్కానింగ్ చేసి చూసినప్పటికీ క్లాట్ అనేది ఆల్మోస్ట్ ఐవీసీ అంటాం, కిడ్నీకి కింద వరకు క్లాట్ స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే ఇంకా పైకి స్ప్రెడ్ అయిందంటే లంగ్స్ అటాక్ వస్తే లైఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో న్యూ డివైస్ ఉన్నది. ఒకప్పుడు ఓపెన్ చేసి కట్ చేసి చేసే ఆపరేషన్ కాకుండా మైక్రో పంక్చర్ చేసి చేస్తాం. కాలికి ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో ఈ క్లాట్ రిమూవల్ కథీటర్ పెట్టి దానిలోకి మెషిన్ పంపించి క్లాట్స్ అయితే ఎక్కడ వరకు ఉన్నాయో దాన్ని మనం మెల్లగా దాన్ని సక్షన్ చేసుకుంటా ఆస్పిరేట్ చేసి మెల్లగా మొత్తం క్లాట్ తీసేస్తాం. సో ఈ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి మనం జూన్ నెల చేసాం. జూన్ 13th అడ్మిట్ అయ్యారు. టెస్ట్ స్కానింగ్ చేసుకొని జూన్ 14th చేశాము. ఒకరోజు ఉండించుకొని డిశ్చార్జ్ చేసాం. పేషెంట్ ఇప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నారు. పేషెంట్ కాలు వాపు తగ్గింది, లైఫ్ రిస్క్ తగ్గింది. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది అన్ని ప్లేసెస్లో ఉండవు. పేషెంట్ ఇప్పుడు మనం చేసి 2 months అయ్యింది. మీకు ఎట్లా ఉంది మీకు చెప్పండి. బాగున్నది సార్, మంచిగా తెలిసి ఏమంత లేదు. లేకుండా తీసుకుని తల్లి అడిచిన కానీ 5 నిమిషాలు అమ్మ 5 నిమిషాలు అనుకుంటా చేసింది సార్. చేయడం ముందు కాలు ఇంత దొరుకుతున్నది, రౌతులాగున్నది, బాగా నడవరాలి. సురేష్ సార్ దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి నడుచుకొని ఇప్పుడే పంపించింది. పంపితే సార్కి ఫోన్నే వెళ్ళాలి చేసింది. సురేష్ పల్మనాలజిస్ట్ వాళ్ళ రిలేటివ్ సార్కి నాలెడ్జ్ ఉన్న వల్ల ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని తొందరగా పంపించారు. అందువల్ల ట్రీట్మెంట్ అంతా తొందరగా అయింది, ఎర్లీగా రికవర్ అయ్యారు. ఏజ్ పెద్దోళ్ళకి వస్తుంది ఇది. ఇప్పుడు వాళ్ళు నడవరు కదా, ఎక్కువ ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయినప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చిందంటే మోస్ట్లీ వాళ్ళకి ఇప్పుడు ఏదైనా చిన్నగా యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ ఉండేది, సర్జరీ అయిన తర్వాత బెడ్ రెస్ట్ అయ్యేది, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. వాకింగ్ ఎక్కువ చేయాలి, ఒకే ప్లేస్లో ఎక్కువ కూర్చొని ఉంటే అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే బ్లడ్ క్లాటింగ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది.